షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దిన సాయంకాలం మనకు నెల ఆరంభ కూటమి నెల పొడుపు శుభాకాంక్షలు మీకు అందరికి ఉదయకాలంలోనే. చాలామంది అనుకుంటుంటారు, ఎందుకు నెల ఆరంభ దినం నాడు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఇదేమైనా గ్రంథంలో రాయబడి ఉందా? పరిశుద్ధులారా, శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 3వ వచనంలో ఈ దిన వాగ్దానం మనం చూసుకున్నట్టయితే, నెల పొడుపు నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించే దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదండి. సో కొమ్ము అనగా ఇజ్రాయేలీలు మరి నెల ఆరంభ దినం వాళ్ళు ఎలా గ్రహించేవారు అనగా, టెక్నాలజీ లేనప్పుడు బూర తీసుకొని యాజకుడు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ బూరను, ఆయన షోఫార్ బ్లో అంటారు దాన్ని ఊదేవాడు. అప్పుడు ఓహో ఈరోజు నెల ఆరంభ దినమని ప్రజలందరూ పరిగెత్తుకొని వచ్చేవారు మందిరానికి. సో ఆ నెల ఆరంభ దినము నాడు మరి ఎందుకు వెళ్ళాలి మనము? సో గత మాసమంతా ఆయన మనల్ని కాచి కాపాడినందులకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, వేదనలో మనల్ని బలపరిచిన తండ్రికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్ళాలి. ఎందుకనగా చీకటి సంబంధులు ఆ దినకు ముందు రాత్రి, అది అమావాస్య రాత్రి. ఆ అమావాస్య రాత్రి చీకటి సంబంధులు ఏం చేస్తారు? చీకటి శక్తుల ప్రభావంతో వాటితో వారు ఏలుబడి చేస్తుంటుంటారు. కాబట్టి నా బిడ్డలు, నా పిల్లలు, నా చేత ఆశీర్వదించబడిన బిడ్డలు ఆ చీకటి శక్తుల సంబంధుల యొక్క చేతుల్లో పడకూడదు, ఆ చేతబడి శక్తుల సంబంధుల చేతుల్లో పడకూడదు. వారు నా సన్నిధికి వస్తే నా సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేసి నా సన్నిధి మేళ్ల చేత వారిని దీవిస్తాను. నా సన్నిధికి వచ్చే వాళ్ళని ఆరాధిస్తే ఆ చీకటి శక్తులు పారిపోతాయి, వారి కుటుంబాలను సమీపించవు. కాబట్టి రాబోయే మాసమంతా ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, వీటి నుంచి చీకటి శక్తుల నుంచి, చీకటి శక్తుల సంబంధికుల నుంచి, దురాత్మల సమూహం నుంచి అపోస్తలుడు పౌలు గారు అంటారు కదా, మనం పోరాడుచున్నది ఈ లోకనాథులతో కాదు, చీకటి శక్తుల సంబంధికులు, అంధకారమైన శక్తుల సమూహములతో అంటాడు. కాబట్టి ఆ సమూహముల చేత మనము పోరాటకు శక్తినివ్వడానికి కొరకే, శక్తి పొందుకోవడానికి కొరకే ఆయన సన్నిధికి వెళ్ళి ఆ ఆత్మీయ బూర శబ్దమును, ఆ వాక్యమనే బూర శబ్దమును విని భక్తుల గుంపులో చేరి ఆయన ఆరాధిస్తే ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో యెషయా గ్రంథము 66వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది వాగ్దానము. మనము ప్రతి విశ్రాంతి దినమున, ప్రతి నెల ఆరంభ దినమున ఆయన ఆరాధించడానికి యెరూషలేముకు వెళుతాము పరిశుద్ధులారా. కాబట్టి సో ఇక్కడ మనకి ఇది ఇక్కడ రిహార్సల్ చేసి మాసమంతా మనం భద్రపరచబడి రాబోయే నెలంతా ఆయన కృప కొరకు వేడుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాము. పరమ తండ్రి అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, నీ పిల్లలను నీ సన్నిధికి నెల ఆరంభ దినము రావాలని అది ఇజ్రాయేలుకు కట్టడగా, యాకోబు చట్టముగా మీరు ఏర్పాటు చేసినారు నాయన. ఆ జ్ఞానము మేము పొందుకున్నట్లుగా, నీ సన్నిధికి వచ్చి మేము దీవించబడినట్లుగా, నీ శ్రేష్టమైన గ్రంథములు, నీ శ్రేష్టమైన మాటల చిత్తములు బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.